హాయ్ అండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఏంటి సడన్‌గా కుకింగ్ వీడియోతో వచ్చానని చూస్తున్నారా? కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మంచి రెసిపీస్ ఏమైనా ఉంటే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చు కదండీ అని అడిగారండి. మరి వాళ్ళ కోసం వాళ్ళ మాట కాదనలేక ఈ వీడియోనైతే చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే దొండకాయ నువ్వుల అల్లం కారం కర్రీ అండ్ పులుసు. ఈ కర్రీకి ఎలాంటి మసాలాలు గానీ, కారం గానీ వాడాల్సిన అవసరం లేదండి. ఆయిల్ కూడా జస్ట్ 1 స్పూన్ చాలు. అది కూడా తాలింపు వరకే. మరి టేస్టీగా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. 100% టేస్టీగా ఉంటుందండి. మీ ఫేవరెట్ కర్రీస్ లిస్ట్‌లో కూడా ఇది చేరిపోతుంది ఖచ్చితంగా చెప్పగలను. అలాగే వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా ఈ కర్రీ మీ ఇంట్లో కుక్ చేస్తారు. ఈ కర్రీ టేస్ట్ అదిరిపోవడమే కాదండి, లేడీస్‌కి అలాగే ఎదిగే పిల్లలకి కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. ఎందుకంటే ఇందులో మనం నువ్వులని యూజ్ చేస్తున్నాము. నువ్వుల్లో బాగా కాల్షియం ఉంటుంది. లేడీస్‌కి ఆఫ్టర్ మెనోపాజ్ వచ్చే ఇష్యూస్ అన్నీ కూడా రాకూడదు అంటే ముందు నుంచే వాళ్ళు కాల్షియం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వలన వాళ్ళ బాడీకి కావాల్సినంత కాల్షియం అందుతుంది. అలాగే ఎదిగే పిల్లలకి కూడా కాల్షియం ఉండాలి కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ మనం వీక్లీ ట్వైస్ పెడుతూ ఉంటే వాళ్ళ ఎదుగుదల కూడా చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. దొండకాయలు, అల్లం, నువ్వులు, మినపప్పు, పసుపు, సాల్ట్, తాలింపుకి కావలసిన మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్, చింతపండు. ముందుగా దొండకాయలనైతే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 25 దొండకాయలని తీసుకున్నాను. దొండకాయలని శుభ్రంగా కడిగేశాను. ఇప్పుడు చూసారు కదా నీట్‌గా ఉన్నాయి. వీటిని మనం 4 చీలికల్లాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా చూడండి. ఈ విధంగా 4 చీలికలొచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని దొండకాయలని కట్ చేసుకున్న తర్వాత చింతపండుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి. నేనిప్పుడు మీకు ఎంత క్వాంటిటీ చూపిస్తున్నానో అంత క్వాంటిటీ సరిపోతుంది ఈ 25 దొండకాయలకి. చింతపండు బాగా నానిన తర్వాత బాగా పిసికి రసం తీసుకోవాలండి. పల్చగా ఉంటే సరిపోతుంది. అస్సలు తిక్కుగా అవసరం లేదు. చాలా పల్చగా తీసుకోండి. ఈ విధంగా పల్చగా తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆ దొండకాయ ముక్కలన్నిటిని కూడా ఆ చింతపండు రసంలో వేయండి. ఇలా అన్ని దొండకాయలని వేసిన తర్వాత తగినంత పసుపు, నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఆ మాత్రం పసుపు సరిపోతుంది. అలాగే తగినంత సాల్ట్ వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెడితే సరిపోతుంది. ఇది బాగా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నంత సైజులో అల్లం తీసుకోండి. అల్లాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే తెల్ల నువ్వులు తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సైజు గ్లాస్. ఆ గ్లాస్‌తో గ్లాస్ నిండా నువ్వులు తీసుకోవాలి. ఆ నువ్వుల్ని ప్యాన్‌లో వేసుకొని లో ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. నువ్వుల్ని ఎప్పుడు వేపినా కూడా హై ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ వేపకండి. లో ఫ్లేమ్‌లోనే వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. నువ్వుల్ని వేపమన్నాను కదా అని ఆయిల్ వేసి వేపేయకండి. డ్రై ప్యాన్‌లోనే వేపాలి. నెక్స్ట్ నేను చూపిస్తున్నాను గ్లాసు సేమ్ ఇందాక నువ్వులు తీసుకున్నాం కదండీ! అదే గ్లాస్‌తో 1/4 మినపప్పు తీసుకోవాలండి. ఎక్కువ తీసుకోకూడదు. 1/4 ఏ గ్లాస్‌తో అయితే మీరు నువ్వులు తీసుకున్నారో అదే గ్లాస్‌తో 1/4 మినపప్పు తీసుకొని ఈ మినపప్పును కూడా ప్యాన్‌లో వేసి లో ఫ్లేమ్‌లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. దీనికి కూడా ఆయిల్ అవసరం లేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ కలర్ వచ్చే వరకు నువ్వులు, మినపప్పుని వేపుకోవాలండి. వేపిన తర్వాత చల్లారనివ్వండి. కాస్త చల్లారిన తర్వాత నువ్వులు, మినపప్పు, అల్లం, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలి. ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత కొంతసేపు తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ చట్నీలాగా తయారవ్వకూడదు. ఎక్కువ వాటర్ ఏస్తే చట్నీలా తయారైపోతుంది. ఎక్కువ వాటర్ ఏయకండి. తగినంత వాటర్ వేసుకోండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి రావాలి. మనం గట్టి చట్నీ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఈ పేస్ట్ ఆ విధంగా రావాలి. స్టఫింగ్‌కి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బాయిల్ చేస్తున్న దొండకాయలు ఎంతవరకు బాయిల్ అయ్యాయో చూద్దాము. బాగా బాయిల్ అవ్వాలండి దొండకాయలు. దొండకాయలైతే బాయిల్ అయిపోయాయి. వాటిని మనం ఆ పులుసులో నుంచి తీసి సెపరేట్ చేసి ఒక ప్లేట్‌లో పెట్టుకొని బాగా చల్లారనివ్వాలండి. దొండకాయలు చల్లారేలోపు మనం పులుసుని ప్రిపేర్ చేద్దామండి. ఈ దొండకాయలని సెపరేట్ చేసిన చింతపండు రసం ఉంది కదండీ! ఆ చింతపండు రసాన్ని అసలు పారేయాల్సిన అవసరం లేదు. ఆ రసంలో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక 2 స్పూన్స్ ఆ పేస్ట్‌ని అందులో వేసి బాగా కలపండి. బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి.
ఇంకా కావాలంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో బాయిల్ చేయండి. ఇప్పుడు మనం తాలింపుని రెడీ చేద్దాము. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు కోసం తీసుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఆయిల్‌లో వేసి బాగా వేపండి. పులుసులోకి అలాగే కర్రీలోకి కూడా తాలింపు కావాలి. రెండిటికి కలిపి ఒకేసారి తాలింపు పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దొండకాయలు చల్లారిన తర్వాత ఆ పేస్ట్‌ని ప్రతి దొండకాయలో కూడా ఆ విధంగా పెట్టండి. పులుసులో తాలింపు వేసేసాను. పులుసు బాయిల్ అయిపోతుంది. పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టిన దాంట్లో స్టఫ్ చేసుకున్న ప్రతి దొండకాయని కూడా ఆ తాలింపులో వేసేయండి. ఒక్కొక్కటిగా నీట్‌గా వేయండి. అంతేగాని స్టఫ్ చేసినవన్నీ ఒకేసారి అందులో వంపీయకండి. అలా వేసిన తర్వాత స్లోగా మిక్స్ చేసుకోండి. ఇంకా మీకు ఆ పేస్ట్ మిగిలిపోయిందనుకోండి, ఈ పైన పేస్ట్ వేసేసుకోవచ్చు. స్లోగా మిక్స్ చేయండి. అంతేగాని ఫాస్ట్‌గా మిక్స్ చేసేయొద్దు. లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉంచండి. మనకి కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ దొండకాయ నువ్వుల అలంకారం కర్రీ అలాగే పులుసు కూడా రెడీ అయిపోయిందండి. పులుపు అంటే నచ్చే వాళ్ళకి ఈ పులుసు చాలా బాగా నచ్చుతుందండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ఇది మీ ఫేవరెట్ డిష్ లిస్ట్‌లోకైతే చేరుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నువ్వులు తినడం వలన కలిగే ఉపయోగాలేంటి? అలాగే అల్లం తినడం వల్ల ఉపయోగం ఏంటి? లిస్ట్ పెట్టాను ఒకసారి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్‌తో నేను మీ ముందుకొస్తాను. అలాగే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.